చేస్తా ఉన్నాం మేము. ఇన్నారులో నిదాన జూబ్లీస్ గడ్డ మీద ఒడ్డర సంఘం పోలే 20,000 ఓట్లు ఉన్నాయట. అమ్మో కథ పెద్దగానే ఉంది. నేను ఇవాళనే వింటున్నా ఎవరికో మరి నా ముసలి నాకేమో ఎప్పుడు చెప్పదా. మొత్తానికైతే దాపటెత్తులేగా ఒడ్డర సంఘం మేము నవీన్ యాదవ్ కు దాపటెత్తులేగా పనిచేస్తామని అంటున్నారు. మరి ఇంకా నవీన్ కు మరి బలం రావాలన్నా మెజార్టీ రావాలన్నా ఆయన ఇంకా ఏమేం కార్యక్రమాలు చేసిండు, ఆయనకు జనాలు ఎట్లా ఆదరిస్తారు, ఆదరణ ఎట్లా దొరుకుతుంది? ఆయన గతం నుంచి వాళ్ళ శ్రీశైలం అన్న గారు ఎన్నో సేవలు చేశారు, ప్రజలలో ఉన్నారు, ప్రజల మనిషి, ప్రజలలో గుర్తింపు ఉన్న వ్యక్తిగా శ్రీశైలం అన్న గారిని గుర్తిస్తారు. అదే గుర్తింపు నవీన్ యాదవ్ అన్న గారికి కూడా వస్తుందని చెప్పేసి ఆ గుర్తింపుతోనే మేమందరం వడ్డర్లమందరం మా సహకారంతోనే మేము సంతోషంగా నవీన్ అన్నని ఎన్నుకొని ఇక్కడికి వచ్చి ఆయనను సంతోషంగా సన్మానించుకుందామని వచ్చినాము. మా ఒడ్డర్ల సపోర్టు, మా ఒడ్డర్ల 20,000 ఓట్లు మా ఒడ్డర్ల సపోర్టు కూడా మాకు నవీన్ అన్నకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ తెలియజేసుకోవడానికి వచ్చినాం. మాకు చాలా సంతోషంగా ఉంది అన్నను కలవడానికి. అన్నకు సీట్ ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అన్న కూడా మమ్మల్ని ఒక కంట చూడాలి, మా ఒడ్డర్లందరినీ చూడాలి, మాకు తగ పనులు ఏవైనా ఉంటే మమ్మల్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ఆయనని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నువ్వు చెప్పే పెద్ద మనిషి ఎట్ట సంగతి మరి ఇప్పుడు నవీన్ యాదవ్ బలం ప్రచార పాల్గొబడి ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ లో? మన జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో ఒడ్డర్లు ఆనాడు గుట్టలు చెట్లు చేమలుగా ఉన్నటువంటి ప్రాంతాలు. మరి మా వాళ్ళందరూ కూడా ఆనాడు కాయకష్టం అంటే బండలు బలగొట్టి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ప్రాంతం ఇది. ఆనాడు శ్రీశైలం యాదవ్ గారు ఈ ఒడ్డర్లకు ఎంతో సపోర్ట్గా ఉండి మా కమ్యూనిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి వారు కూడా బాధ్యత వహించడం జరిగింది. ముఖ్యంగా మనం రాజులం, ఒడ్డర్లు కానీ యాదవులు కానీ రాజులుగా పరిపాలించినటువంటి రాజరికాన్ని మనం రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి కులాలు ఇవి. మరి మన జనాభా దామాష పద్ధతి ప్రకారంగా మనం ఈనాడు 42% మరి మనకు రాజకీయంగా రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. మరి దానిలో భాగంగా నవీన్ యాదవ్ గారికి ఈనాడు ఈ నగరంలో పెద్ద ప్రాంతంలో మరి టికెట్ ఇచ్చినందుకు మన ఒడ్డర్లు 20,000 జనాభా ఉన్నందున మా వాళ్ళు కూడా భాగస్వాములు అయిపోయి ఈ కులాన్ని అభివృద్ధి పరచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఆయన గెలుపొందిన తర్వాత మంత్రిగా కూడా వారికి అవకాశాలు ఇవ్వాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మొత్తానికైతే జూబ్లీహిల్స్ గడ్డ మీద ఒడ్డర సంఘం మాత్రం మేము నవీన్ యాదవ్కే జై అనగా గిట్ట మాట్లాడుతున్నారు. చెప్తాను, నువ్వేం చెప్తావు? చెప్తా అన్న గురించి చెప్తా, జరగబోయే చరిత్ర జరిగిన చరిత్ర చెబుతా. మేము ఒడ్డరోళ్ళం అని పేరు కాదు, ఒడే రాజులు అయితే ఒడ్డరోళ్ళ కింద అయిపోయినాం మేము. మాకు గుర్తింపు అంటూ లేదు. మా కాయ కష్టం చేసి ఈ జూబ్లీహిల్స్ లో ఒక గుట్టలే ఉండేవి, చెట్లే ఉండేవి. మేము వచ్చిన తర్వాత మేము బండ కొట్టి గనేట్ రాయి చేసి, గనేటు అనేది తెలియదు ఇక్కడ, ఒక బండ అనేది తెలుసు. మేము కొట్టిన తర్వాత, మేము రాయి కొట్టిన తర్వాత గనేట్ రాయి, ఆ రాయికి రేటు పలికింది. ఆ గుట్ట అనుకున్న వాళ్ళు గుట్ట పుట్ట అయిపోయి లక్షలు అయిపోయినాయి, కోట్లు అయిపోయినాయి. ఇవాళ జూబ్లీహిల్స్ గుట్ట కాదు, బంగారు భాగ్యనగరం అయిపోయింది. ఏది ఈ గుట్ట కూడా బోరబండ అంటే ఒక గుట్ట, మొత్తం సైడ్ ఒక గుట్ట, మొత్తం హైదరాబాద్ లో సగం గుట్టే ఉంది. ఆ గుట్ట అంతా కూడా మేము పగలగొట్టి ఆ గుట్ట మీద వాళ్ళకి ప్లాట్ చేపించి ఆ రాయిని కూడా వేస్ట్ చేయకుండా 5 రూపాయలకు ఒక గనేట్ రాయి చప్పున అమ్మించి వాళ్ళకి గుట్టని బంగారాన్ని చేసినాం. మేము మా ఒడ్డరోళ్ళని గుర్తించలేదు, ఇంతవరకు గుర్తింపు చేయాలి. ఒకటి శ్రీశైలం అని ఎక్కడ చేసిండంటే ఫిలిం నగర్ లా ఇంతవరకు చెరువును కూడా మీరు కన్నా కష్టం చేసిరు, బసబసారి రెక్కల ముక్కలు చేసిరు, అయిపోయింది. ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే మీ బతుకులు ఏమన్నా బాగుపడతాయి అనుకుంటున్నా? అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఏంటంటే నవీన్ యాదవ్ అన్న ఫిలిం నగర్ మొత్తం కూడా బంగారు పాట చేసిండు. కోరు ఈ గుట్టనే ఈ ఒడ్డరోళ్ళకే సగం మంచిగానే చేసిండు. కానీ మాకు ఈ ఏరియాలో ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అన్న రాలేదు. అన్న సీట్ ఇచ్చినందుకు మాకు ఇవాళ గుండె అంతా చల్లబడింది, ఆనందం
ఇంటింటికి పోయి పొంగిపోయినాం. ఎందుకంటే ఏమీ లేనప్పుడు, గెలవలేనప్పుడు, అధికారం లేనప్పుడే మమ్మల్ని హాస్పిటల్ అంటే ఆదుకున్నాడు, ఏదన్నా ఆపదంటే ఆదుకున్నాడు. అట్లాంటి మా అన్నని మేము ఎట్ట వదిలిపెట్టుకుంటాం? ఇవాళ రోజున మాకు గుర్తింపు రావాలి, మా ఒడ్డెరోళ్ళకి. మాకు ఇల్లు లేని వాళ్ళు ఉన్నాము, వాకిల్ లేని వాళ్ళు ఉన్నాము. ఏదైనా సరే మా అన్న ఫ్యామిలీ మెంబర్గా మేము మాట్లాడుతాం. మా అన్నతోటి మా అన్నను గెలిపించుకుంటాం. 100% నవీన్ యాదవ్ని గెలిపించుకుంటామని అభయిస్తున్న కాళికమ్మ సాక్షి. లలిత మరి ఎట్ట సంగతి ఏంది? మరి ఈ నవీన్ పండుగ ఎట్ట చేస్తుర్రు? ఇక్కడే పండుగ ఇక్కడే పండుగ స్టార్ట్ అయిపోయింది. మరి రేపు ఎట్ట చేస్తారు? ఆయన గెలిపిస్తారా? గెలిపిస్తాం, జెండా ఎగిరేస్తాము. మీ సినిమాలో అందరికి చెప్పనే కదా వచ్చింది. మరి ఏం పని చేస్తావు? ప్రొడక్షన్ భోజనాలు వడ్డిస్తా అందరికి. అయితే చెప్పమన్నట్టు అయితే నీ చేతి కింద బాగానే 100 మంది ఉన్నారు. అన్ని కట్టుకొని వచ్చినాం. నా పేరు స్వామి గౌడ్, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడిని. తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లకు కూడా నేనే. గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. శ్రీశైలం యాదవ్ గారు 78-79 నుంచి మేమందరం కలిసే చేశాము, ఒకే కుటుంబంలాగా. కులాలు వేరైనా ఒకే కుటుంబంలో కలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాము. పట్టువదలని విక్రమార్కునిలాగా నాటి నుండి నేటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నాడు. కాకపోతే శ్రీశైలం యాదవ్ మేమందరం పీజే రెడ్డి గారు వెంబడి ఉన్నాము. అప్పటి నుండి కూడా అలాగే పోరాడుతూనే వచ్చాడు. అదృష్టవశత్తున కొడుకు మంచిగా చదువుకొని రాజకీయంలోకి రావాలని చాలా ప్రజాసేవలు చేస్తూ జూనియర్ ఆర్టిస్టులకు కానీ సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్లో ఉన్న వాళ్లకు అన్నా అంటే నేనున్నా అని ఎవరిని కూడా ఉపవాసం ఉండకుండా, ఏ పేద కార్మికుడు వచ్చినా, పెళ్ళి ఉన్నా, చనిపోయినా ప్రతి దానికి చేదోడుగా వాదోడుగా సొంత అన్నదమ్ములు కృషి చేయకుండా నేనున్నానని భరోసా ఇచ్చే శ్రీశైలం యాదవ్ ఎవరిని కూడా అతను కొట్టలే చేయలేదు. మరి రౌడీ షీటర్ ఎందుకు ఓపెన్ అయ్యిందని తెలియదు. ఎందుకంటే అది రాజకీయ కక్షల వల్ల అని అనుకుంటా నేను. ఎందుకంటే నాటి నుండి, చిన్ననాటి నుండి ఇప్పటి వరకు మేము కలిసే ఉన్నాం. ఇప్పుడు నా వయసు 69-70 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ 5,000 ఓట్ల మెజార్టీతో పోయిండు. ఈసారి మాత్రం కనీసం 50 నుండి 1,00,000 మెజార్టీతోటి ఖచ్చితంగా గెలుస్తుండు. అయితే ఇప్పుడు మీ సినిమాలలో ఓట్లు 50 మర్పిస్తా వీటు. సినిమా ఓట్లు ఇంచుమించు 80-90%. ఇక్కడ లేనో లేకపోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం 100% వేస్తారు. ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు. శ్రీశైలం యాదవ్ అంటే ఒక 500 ఓటు మీద అశోకుడు ఎలానో ఆ ముద్ర పడి, గాంధీ తాత ముద్ర ఎలా ఉందో ఆ ముద్రలాగా అయిపోయింది. శ్రీశైలం యాదవ్ అనేది 500 ఓటు మీద గాంధీ తాత బొమ్మ ఎలానో ఎవరిని ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖాలు గుర్తుపట్టలేకపోవచ్చు కొందరు. ఇక్కడున్న ప్రజలు మాత్రం ప్రతి ఒక్కరు, పేద కార్మికుడు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ప్రతి ఒక్కరు శ్రీశైలం యాదవ్ అనగానే ఇమ్మీడియట్లీ ప్రతి ఒక్కరు. నీ పేరు ఏం పేరు? నా పేరు స్వామి గౌడ్, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. 4,800 మంది నా దగ్గర ఉన్నారు. అమ్మని స్వామి రంగా ఇంటున్నారులో. శ్రీశైలం పంచప్రాణము స్వామి గౌడు, ఆ స్వామి గౌడు ఊపిరి శ్రీశైలము. ఇక గిట్ల అయినాక ఎందుకు మలుపుకోరాడు? గాలి మొత్తం ఇటే మలుపుకొస్తాడట. 4-5 వేల మంది యూత్ నుండి ముసలోళ్ళ వరకు 80-90 ఏళ్ళ వయసు వాళ్ళని అడగండి, ప్రతి ఒక్కరు అదే నవీన్ యాదవ్ అని చెప్తారు, శ్రీశైలం యాదవ్ అని. ఖచ్చితంగా ఈసారి మాత్రం కళ్ళు మూసుకొని ఎక్కడ గుద్దాలనుకున్నా కరెక్ట్ ఇక్కడికే వస్తుంది. చేతి గుర్తు మీదకే చెయ్యి వస్తుంది. ఖచ్చితంగా ఈసారి మాత్రం హ్యాపీగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. మా అందరికీ నమ్మకం. నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ అంటే ఎవరో కాదు, మా ఇంటి మనిషి. మా ఇంట్లో నుంచి ఒక మనిషి నిలబడ్డాడని ఖచ్చితంగా మేమందరం ఖచ్చితంగా కృషి చేసి డే నైట్ ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఆ గెలుపు మా గెలుపు. ఇక చూసినారు, మొయ్యిన మోదం అవుతుంది. శ్రీశైలం యాదవ్ ఇంటికాడ పండుగ అప్పుడే శురు అయిందట. ఇక సినిమాలలో ఓట్లు కూడా ఇటే మలుపుతారట. ఇగో స్వామి గౌడు. అమ్మిరాజు నీదెందుకు కొలువు? అది 24 యూనియన్లకి ప్రధాన కార్యదర్శి, అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటుంది. ప్రధాన కార్యదర్శి అంటే సెక్రటరీ. మాకు దాదాపు 24 యూనియన్లకి 24,000 మంది కార్మికులు ఉన్నారు.
అదంతా కూడా రెహమత్ నగర్, ఇందిరానగర్, కృష్ణానగర్, జూబ్లీ హిల్స్, గాయత్రి హిల్స్, బోరబండ ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 90%, 95% ఇక్కడే ఉన్నారు, మా వాటర్సే ఉన్నారు. అట్లాగే ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమకి ఇక్కడ ఎవరు నాయకులుగా ఉన్నా ఈ శ్రీశైలం అన్న దాదాపు మేము 30 ఏళ్ళ క్రితం చెన్నై నుంచి వచ్చాం. అప్పటికి ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఇండస్ట్రీతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. వారి పిల్లలు కూడా చిత్రపూర్లో కానివ్వండి, ఇక్కడ పొలిటికల్గా కానివ్వండి లాస్ట్ టైం కూడా పోటీ చేశారు. ఈసారి అత్యధిక మెజార్టీతో నాకు తెలిసి 1 lakh అబౌవ్ మెజార్టీ వస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఒక లీడర్గానే కాకుండా ఒక ఓటర్గా కూడా చెప్తున్నాను. 1 lakh మెజార్టీతో గెలుస్తారు. అంత పేరు ప్రఖ్యాతలు వారికి ఉన్నాయి. వారికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలు, మిగతా బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా కన్సర్న్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు, అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండటం, పూర్వం నుంచి ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక కొండంత అండగా ఉండటం, చిత్రపూర్లో ల్యాండ్ ఇవ్వటం, ఇళ్ళు ఇవ్వటం, అట్లాగే ఈరోజు ఇండస్ట్రీకి ఒక సపోర్టివ్గా మొన్న కలవటం, ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం, వారందరూ కూడా మీ వెనకనే ఉన్నాం, కార్మికులు వెనకనే ఉన్నాం, ఇవన్నీ కూడా హైలైట్ అయ్యి పెద్ద మెజార్టీతో దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. గెలవాలని ఆకాంక్షిస్తున్నాను.